హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ డబ్బులు పొందే రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే ముఖ్యమైన అలర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి రైతుకు కూడా 11 అంకెలు గల నెంబర్ని ఇవ్వబోతున్నామని తెలియజేసింది. ఈ నెంబర్ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వెంటనే కూడా ప్రతి రైతు ఈ నెంబర్ని పొందాలంటే ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు. ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎం కిసాన్ రైతులకు డిజిటల్ భద్రత కల్పించే దశలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకంగా మార్పులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సామాన్య పౌరులందరికీ ఆధార్ కార్డు ఉన్నట్లుగానే సాగుదారులకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. అన్నదాతలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇకపై ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. పాలనలో పారదర్శకత పెంచడంతో పాటు అర్హులైన రైతులందరికీ కూడా నేరుగా ప్రభుత్వ పథకాలు చేరవేయటానికి ఈ కొత్త విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. బోగస్ రైతులను ఏరివేసి నిజమైన కౌలుదారులు, సాగుదారులకు మాత్రమే పూర్తి స్థాయిలో మేలు జరిగేలా ఈ సరికొత్త డిజిటల్ విధానాన్ని రూపొందించారు. రాబోయే రోజుల్లో వ్యవసాయంలో ఈ గుర్తింపు సంఖ్య అత్యంత కీలకంగా మారనుంది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వాలు ఫార్మర్ రిజిస్టర్ యాప్ను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చాయి. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం రైతుల భూమి సర్వే నంబరు, సాగు చేస్తున్న విస్తీర్ణము, ఆధార్ నంబర్తో పాటు చరవాణి సంఖ్యలను ప్రధానంగా సేకరించారు. ఈ డేటా మొత్తాన్ని అత్యంత భద్రంగా యాప్లో పొందుపరుస్తున్నారు. భవిష్యత్తులో ఈ 11 అంకెల విశిష్ట సంఖ్య లేకుండా వ్యవసాయ పనులు సాగడం కష్టంగా మారనుంది. ముఖ్యంగా ప్రతి సీజన్లో ఈ పంట నమోదు చేసుకోవాలంటే ఈ సంఖ్య తప్పనిసరి కానుంది. అలాగే ప్రకృతి విపత్తులు, కరువు కాటకాల వల్ల పంట నష్టం వాటిల్లితే ప్రభుత్వం ఇచ్చే పరిహారము పొందడానికి ఈ నంబరు ఉంటేనే అవకాశం ఉంటుంది. పంటల బీమా వర్తించాలన్నా భవిష్యత్తులో ఇదే ఏకైక ప్రామాణికం కానుంది. ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా అందించే రాయితీ విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ మందులు తీసుకోవాలంటే ఈ విశిష్ట గుర్తింపు నంబరు ఖచ్చితంగా చూపించవలసిందే. బ్యాంకుల్లో పట్టణ రుణాలు పొందడానికి సైతం ఈ సంఖ్యను ప్రామాణికంగా తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వము ఏటా అందించే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ లాంటి ప్రత్యక్ష ఆర్థిక సహాయం పథకాలకు ఈ 11 అంకెల నంబర్ అయితే కీలకంగా మారనుంది. కేవలం పథకాలకే పరిమితం కాకుండా ఆరుగాలం కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరలకు విక్రయించాలన్న ఈ ఐడి అడగనున్నారు. అలాగే ఆధునిక వ్యవసాయం కోసం కాంట్రాక్టర్లు ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై పొందాలంటే రిజిస్టర్లో పేరు ఉండాల్సిందే. ఏ చిన్న ప్రభుత్వ ప్రయోజనం పొందాలన్నా కూడా ఆధార్ తరహాలో ఈ ఫామ్ ఐడిని బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయనున్నారు. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ కేంద్ర స్థాయిలో ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ ఆశించినంత స్థాయిలో వేగంగా జరగడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపము, మరి రైతుల అవగాహన లోపము, కానీ ఇంకా చాలామంది సాగుదారులు ఈ రిజిస్ట్రేషన్కు దూరంగానే ఉండిపోయారు. గడువు ముగిసేలోపు ఈ నమోదు ప్రక్రియ పూర్తి కాకపోతే అర్హులైన రైతులు ప్రభుత్వ ఫలాలకు దూరమై తీవ్ర నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.
రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయటానికి చేపట్టిన పేర్ల నమోదు ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 80% మంది రైతులు వివరాలను అధికారులు నమోదు చేశారు. ఇంకా 20% మంది రైతులు నమోదుకు దూరంగానే మిగిలిపోయారు. మిగిలిన రైతులంతా తక్షణమే స్పందించి వివరాలు నమోదు చేసుకోవాలి. ఇంకా రైతులు ఇందులో నమోదు చేసుకోకపోతే వెంటనే దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి పని పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల రైతులకు స్కీమ్స్ ప్రయోజనాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా పొందవచ్చని వెల్లడించారు. రైతులకు కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య లేకపోతే పంట బీమా, పీఎం కిసాన్ యోజన, నష్టపరిహారము, అన్నదాత సుఖీభవ పథకాలతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు, ఎరువులు కొనుగోలు, వివిధ రకాల పంటల మద్దతు ధరలు పొందటానికి వీరు అర్హులు కారని వివరించారు. ఈ ప్రయోజనాన్ని కోల్పోకుండా ఉండాలంటే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా తమ ఆధార్ కార్డుకు లింకు అయిన మొబైల్ నంబరు, పొలం పాస్బుక్ తీసుకొని సమీపంలోని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే వివరించడం జరిగిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.